హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాండర్ బర్డ్స్. నా పేరు హరీష్. సో మనందరికీ కావాల్సింది ఒక ఫిట్ లైఫ్ కదా. నేను వచ్చేసి 30 రోజులు వెయిట్ లాస్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాను. ఈ రోజు వచ్చేసి నా 10వ రోజు అనమాట. నా వర్కౌట్స్, డైట్ ప్లాన్ అండ్ దినచర్య అంతా మీదైతే పంచుకుంటాను. మీరు కూడా ఫిట్ గా ఉండాలనుకుంటున్నారా? అయితే వీడియో వచ్చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఫ్రెండ్స్, ఆఫీస్ నుంచి అయితే ఎప్పుడైతే వచ్చాను, సో ఇంకా డ్రెస్ అయితే చేంజ్ అయితే వేసేసుకొని రెడీ అయితే అయిపోదాం జిమ్కి పోయే ముందు నేను వచ్చేసి ఒక హాట్ వాటర్ డ్రింక్ అయితే తాగుతాను. సో ఈ డ్రింక్ వచ్చేసి నేను రోజు ఉదయాన్నే తాగుతాను అనమాట. ఇది వచ్చేసి నా మెటబాలిజాన్ని బూస్ట్ అయితే చేస్తుంది. ఇది ఎలా తయారు చేయాలో మీరు పాటించాలనుకుంటే కామెంట్ అయితే చేయండి నాకు. జిమ్కి అయితే వచ్చేసాను గైస్. సేమ్ ఇవాళ కూడా వార్మప్ అయితే చేశాను ఒక 5 minutes. చేసిన తర్వాత ఇంకా క్రాస్ ట్రైనింగ్, థ్రెడ్ మిల్ ఇవి ఉంటాయి కదా, సైక్లింగ్, ఇవైతే మళ్ళీ స్టార్ట్ అయితే చేశాను యాజ్ ఇట్ ఈస్ డైలీ చేసేలాగే. అండ్ ఇవాళ వచ్చేసి నేను క్రాస్ ట్రైనింగ్ ఒక 5 minutes అయితే చేశాను. కొంచెం లెగ్ పెయిన్ అయితే ఉండే. అండ్ దాని తర్వాత థ్రెడ్ మిల్ వచ్చేసి ఒక 25 minutes అయితే చేశాను. ఫస్ట్ 10 minutes వచ్చేసి 4 speed పెట్టుకున్నాను. నెక్స్ట్ 10 minutes వచ్చేసి నేను 5 speed అయితే పెట్టుకున్నాను. అండ్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత సైక్లింగ్కి అయితే వెళ్ళిపోయాను. సైక్లింగ్ వచ్చేసి పొట్టకి మంచి వెయిట్ పడుతుందని చెప్పాను కదా, అది వచ్చేసి ఒక 5 minutes అయితే చేశాను ఇవాళ. అండ్ దాని తర్వాత మళ్ళీ నార్మల్ సైక్లింగ్ వచ్చేసి ఒక 10 minutes అయితే చేసి ఇంకా వెయిట్స్కి అయితే వెళ్ళిపోయాను. అండ్ వెయిట్స్ వచ్చేసి నార్మల్గానే చేశాను గైస్. ఇవాళ కూడా సేమ్ షోల్డర్కి సంబంధించినవి చేశాను. ఈ వీక్ మొత్తం అదే ఉంటుంది. మా ట్రైనర్కి అయితే అడిగాను, ఎందుకంటే లాస్ట్ వీక్ కూడా సేమ్ ఇలానే డంబుల్స్ అయితే చేయించాడు షోల్డరు. సో అందుకైతే అడిగాను అనమాట, మళ్ళీ ఏమన్నా చేంజెస్ ఏమన్నా ఉంటాయంటే, లేదు మిషన్తో చేస్తున్నావు కదా, ఈ వీక్ అయితే కంటిన్యూ చేయమన్నాడు. అదే, సో అవన్నీ ఈ వీక్ అయితే కంటిన్యూ అయితే చేస్తాను. వెయిట్స్ కూడా నేను వచ్చేసి 40 అయితే పెట్టుకున్నాను. 40 పెట్టుకొని టోటల్గా 3 sets అయితే చేశాను. ఈచ్ సెట్కి నేను వచ్చేసి 15 అయితే చేశాను అనమాట. సో కంప్లీట్గా అయితే అలానే చేయమన్నాడు. సో అందుకే నేను అదే ఫాలో అవుతున్నాను. అండ్ జిమ్కి వెళ్ళినప్పటి నుంచి కొంచెం నా బాడీ కూడా లూజ్ అయినట్టయితే నాకైతే అనిపిస్తుంది. చాలా మంచిగా అయితే అనిపిస్తుంది గైస్. సో ఒకవేళ మీరు కూడా ఎవరైనా జిమ్కి కానీ ఏమన్నా ఎక్సర్సైజ్ కానీ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే, వీడియో చూసేవాళ్ళు తప్పకుండా కామెంట్ అయితే చేయండి. అండ్ ఇంకా నేను ఏమన్నా చేంజెస్ ఏమన్నా చేయాలనుకుంటే కూడా దాని గురించి కూడా కామెంట్ అయితే చేయండి, సజెషన్స్ ఏమన్నా ఉంటే. ఫ్రెండ్స్, జిమ్ నుంచి అయితే వచ్చేసి కాసేపు రెస్ట్ అయితే తీసుకొని హాట్ వాటర్ ఉంటుంది కదా, అదైతే తాగేసాను. తాగిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని మంచి ప్రోటీన్ ఫుడ్ అయితే తినాలన్నమాట. తింటే మనకు వచ్చేసి బాడీకి మంచి ఎనర్జీని అయితే ఇస్తుంది. సో ఇప్పుడు నేనైతే ఏదైతే టిఫిన్ అయితే తింటున్నానో మీకైతే చూపించేస్తాను. ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఇదే అనమాట టిఫిన్. ఈ రెసిపీ కావాలంటే కామెంట్ అయితే వేయండి గైస్, నేనైతే డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను మీకు. సో టిఫిన్ చేసిన తర్వాత ఒక 5 minutes రెస్ట్ తీసుకొని వెళ్ళి పడుకుందాం. ఇంకా లేచిన తర్వాత నేను ఏమేమి లంచ్ తింటాను అనేది మీకు అయితే చూపించేస్తాను. అండ్ గైస్, ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోయినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేసి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మళ్ళీ నేను లేచిన తర్వాత ఇంకా మా ఆఫ్టర్నూన్ ఏం లంచ్ తింటున్నాను అనేది మీకు చూపించేస్తాను. ఫ్రెండ్స్, ఇదే అనమాట నా లంచ్ వచ్చేసి 2 రొట్టె అండ్ బెండకాయ కర్రీ. హాయ్ గైస్, సో ఆఫీస్కి అయితే రెడీ అయితే అయిపోయాను. ఇంకా డిన్నర్ ఏం తీసుకెళ్తున్నాను అనేది అయితే చూపిస్తాను. ఇదే అనమాట డిన్నర్ వచ్చేసి బెండకాయ ఫ్రై అండ్ 2 చపాతీ. సో టిప్ వచ్చేసి గైస్, డైలీ ప్రోటీన్ ఫుడ్ అయితే తినండి. లైక్ ఎగ్ కానీ ఒకటి, లేదా కొంచెం పన్నీర్ కానీ, లైక్ ఒక 100 grams 50 grams పన్నీర్ కానీ తినండి, చాలా మంచిది. అండ్ మనకి మంచిగా అయితే ఉపయోగపడుతుంది అనమాట, ఎనర్జీ రావడానికి. ఎందుకంటే మనం డైట్లో ఉంటాం కదా, సో మనకైతే ఎనర్జీ రావడానికి మంచిగా అయితే ఉపయోగపడుతుంది. అండ్ ఈ వీడియో వచ్చేసి ఇంతే అనమాట గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకెవరైనా లైక్ చేయకపోయినట్లయితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. బాయ్.